వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు రాజిరెడ్డి గారు ఉన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో వివేక్ గారిని తీసుకొని వచ్చి వారిని తీసుకురావడం జరిగింది. ఏదైతే ఎక్కువ రోజులలోనే వారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తరుణంలో మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కలిసి కాంగ్రెస్ పార్టీని ఇక్కడ గెలిపించాలి, వివేక్ గారు వారు ఎంతో ఉన్నతమైన వ్యక్తి, చెన్నూరును అభివృద్ధి చేస్తారని మేము ఆకాంక్షించినాం. కానీ చెన్నూరు అభివృద్ధి చేస్తారని అనుకున్న తరుణంలో ఎలాంటి అభివృద్ధి ముందు అడుగు పడట్లేదు. గత 2 సంవత్సరాలు పైబడినప్పటికీ కూడా ఎక్కడేసిన గొంగడి అన్నట్లుగా ఈ రోజు చెన్నూరు నియోజకవర్గ పరిస్థితి జరుగుతా ఉంది. అదే విధంగా వారిని ఎమ్మెల్యేగా గెలిపించడం దాదాపు 36-37 వేల మెజార్టీ తోటి. కొద్ది రోజులలోనే వారి తనయుని కూడా ఎంపీగా చేసినటువంటి చరిత్ర చెన్నూరు నియోజకవర్గ ప్రజలది, మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులది, ఆనాటి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులది. కానీ వారు ఎమ్మెల్యే అయినరు, ఎంపీ అయినరు. ఏదో రకంగా కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులకు రావాల్సిన మంత్రి పదవి రాకుండా ఎన్నో పార్టీలు తిరిగినటువంటి వివేక్ గారికి మా చెన్నూరు నియోజకవర్గానికి మంత్రి పదవి వచ్చింది. అయినప్పటికీ కూడా మేము మా చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా సంతోషించినాం. మా చెన్నూరు నియోజకవర్గానికి మంత్రి పదవి వచ్చింది. అనేక సంక్షేమ కార్యక్రమాలు, దాంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతాయని ఆశించినాం. మంత్రి వచ్చింది కదా, రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఉంది. మా కాంగ్రెస్ పార్టీకి అనేక మంది కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కార్యకర్తలకు పదవులు వస్తాయి. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా అనుకొని మేము చాలా సంతోషించిన సందర్భం. కానీ 2 సంవత్సరాలు అయినప్పటికి కూడా ఏ ఒక్క కార్యకర్త గురించి కూడా పట్టించుకున్న పాపాన పోలే మా మంత్రి వివేక్ గారు. మాకు అక్కడ ఒక మార్కెట్ కమిటీ ఉంది, లేకపోతే 3 టెంపుల్ ఉన్నాయి, ఇంకా అనేకటువంటి కొన్ని పదవులు అనుభవించాల్సిన కార్యకర్తలకు భంగపాటు జరిగింది. ఈనాటి వరకు 2 సంవత్సరాలు అయినా ఏ పదవులను ఫిల్అప్ చేయకుండా వారు ఒక విధంగా కార్యకర్తలంటే అసహించుకునే విధంగా అక్కడ ప్రవర్తన చేస్తూ ఉన్నారు. కాబట్టి అదే విధంగా గతంలో కూడా కాదండి, ఇక్కడ మంత్రి అంటే డెఫినెట్ గా నియోజకవర్గానికి మంచి చేసుకోవాలని అనుకుంటారు, కార్యకర్తల్ని కాపాడుకోవాలని అనుకుంటారు. చాలా సందర్భాల్లో నాకు మళ్ళీ అవకాశం ఇచ్చిన మా కాంగ్రెస్ కార్యకర్తల్ని గుండెలో పెట్టుకొని చూసుకుంటా అని చెప్పేసి మంత్రిగా ప్రమాణ స్వీకారం రోజు కూడా అన్నారు. అంటే మీకు అంటే అంతవరకు అంటే మీకు ఆదరణ లభించట్లేదని చెప్పేసి ఇక్కడికి వస్తున్నారా? నాకొక్కరికే ఆదరణ జరగకపోవడం కాదు, కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు ఎవరికి కూడా చాలా మందికి ఆదరణ దక్కకపోవడం అది బాధాకరం. అంటే అసలు ఎవరికి ఆదరణ జరుగుతుంది? మరి ఆయన వెంబడి ఎవరు ఉన్నట్టు? ఇంకా 3 సంవత్సరాలు ఉంటే మీకు ఏదో ఒక పదవి వచ్చేది కదా, ప్రతిపక్షంలో ఉండడం అవసరమా? ఇప్పుడు నేను పదవి కొరకు కనుక ఉండేది ఉంటే వారి వెంట ఉంటుంటి, నేను వారు చెప్పినట్టే ఇంటుంటి కావచ్చు. కానీ నేను పదవి కొరకు పాకులాడే వ్యక్తిని కాదు. ప్రజలకు కార్యకర్తలకు అనుసంధానంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది, కానీ అది జరగట్లేదు. అదేవిధంగా మేము కోరుకున్నటువంటి అభివృద్ధి కూడా జరగట్లేదు. గత ప్రభుత్వం అభివృద్ధి జరగట్లేదు అని చెప్పేసి 2 అంశాలు, అభివృద్ధి జరగట్లేదని ఒక పక్క, అదేవిధంగా వారు గతంలో చేసినటువంటి గత ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాలు అర్ధాంతరంగా నిలిచిపోయినాయి. ప్రభుత్వం వచ్చిన తక్షణమే అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బస్సు డిపో కావచ్చు, ఇంకా అనేక రోడ్లు బ్రిడ్జీలు కూడా అయితాయని మేము ఆశించినాం. కానీ 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అవి ముందడుగు పడట్లేదు. ముఖ్యంగా ఏదైతే వివేక్ వెంకటస్వామి గారు ప్రత్యేకమైనటువంటి ఒక మేనిఫెస్టో విడుదల చేశారు వారు సొంతగా. నా చెన్నూరు నియోజకవర్గ ప్రజలారా, మీరు నన్ను గెలిపిస్తే నేను చెన్నూరు నియోజకవర్గంలో ఒక పెద్ద ఫ్యాక్టరీ పెడతా, సిరామిక్స్ ఫ్యాక్టరీ పెడతా, ఇంకేదో ఫ్యాక్టరీలు పెట్టి 45,000 మంది యువకులకు ఉద్యోగాలు ఇస్తానని ఆరు చెప్పడం జరిగింది. ఆ మాటకు మేము నమ్మి, వారి మాటను నమ్మి విశ్వసించి మేము చాలా మంది కష్టపడి గెలిపించిన తరుణంలో ఇప్పటికీ జనాలు కేసీఆర్ని కోరుకుంటున్నారా నిజంగా మీ నియోజకవర్గంలో కావచ్చు? అంటే మంత్రిగా అవకాశం ఉన్నప్పటికీ ఏదైతే ఈ 45,000 ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వకపోవడం, చెన్నూరు నియోజకవర్గంలో ఫ్యాక్టరీ పెడతా అని పెట్టకపోవడం, వారు మంత్రి పదవి కొరకు రాయబరేలే ఫ్యాక్టరీ పెట్టిండు. చెన్నూరు నియోజకవర్గం పెడతా అన్నటువంటి ఫ్యాక్టరీని ఆయన పదవి కొరకు ఈ ఫ్యాక్టరీని రాయబరేలిన రాహుల్ గాంధీకి తాకట్టు పెట్టిండు. కాబట్టి ముఖ్యంగా మా యువకులందరూ చాలా కోపోద్రిక్తులై చెన్నూరు నియోజకవర్గంలో ఏదైతే వివేక్ గారికి
షార్ట్ పీరియడ్ లా 36,000 పైసలకు మెజార్టీ ఇచ్చిండ్రు. కానీ ఈ రోజు ప్రజలు పల్లె పల్లెన గ్రామాన పట్టణాలలో కూడా ఈ వివేకుని ఎప్పుడు తరలించాలి, ఇక్కడి నుంచి మళ్ళీ 75,000 మెజార్టీ తోటి ఈయనకు అగేనిస్ట్ అభ్యర్థిని గెలిపించాలి అనేటువంటి ఇవాళ ఈ రోజు ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి మొన్న పోయిన గత స్థానిక సర్పంచ్ ఎన్నికలలో వివేక్ గారు ఏదైతే అభ్యర్థులను ప్రకటించారో దానికి భిన్నంగా రెబల్స్ కావచ్చు, టిఆర్ఎస్ పార్టీ ప్రకటించినటువంటి ఎమ్మెల్యేలు దాదాపు నియోజకవర్గంలో 102 సర్పంచ్ 102 గ్రామ పంచాయతీలు ఉంటే 53 గ్రామ పంచాయతీలు తనకు భిన్నంగా గెలవడం జరిగింది. కాబట్టి ఇవాళ ప్రజల అభిష్టం మేరకే మేము ఈ నిర్ణయం తీసుకొని ఇంకా 3 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఎన్నో పనులు పడతాయి కావచ్చు మాకు, అయినా మేము దానికి నిలబడి మేము పోరాటం చేసి రాబోయే రోజులలో ఇప్పుడు నెక్స్ట్ ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో చెన్నూరు మున్సిపల్ కావచ్చు, చెన్నూరు నియోజకవర్గం కేతనపల్లిలో కూడా, రామకృష్ణాపూర్ 2 మున్సిపాలిటీలో కూడా మేము బీఆర్ఎస్ జెండా ఎగిరేయాలని మా కార్యకర్తలు ప్రజలు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ కోరిక మేరకే ఈరోజు మేము తెలంగాణ భవన్కు 230 కార్లతోటి ఇవాళ 1,500 మంది మా కార్యకర్తలను తీసుకొని ఈరోజు కేటీఆర్ గారి సమక్షంలో మా బాల్కా సుమన్ గారి నాయకత్వంలో ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరుగుతుంది.